మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం జూన్ నెలలోకి అడుగుపెట్టాం. 2026లో ఆల్రెడీ జూన్ మాసం హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయినట్టే. జూన్ మాసంలోకి అడుగు పెడుతూ 31వ తారీఖు నుంచి మే 31 నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సో దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చిందే, జూన్ 2వ తారీఖు నుంచి ఈ వారం నుంచే గురు భగవానుడి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో హంస మహాపురుష యోగం. సో దీని గురించి అన్ని రాశులకి సపరేట్ వీడియోస్ కూడా చేసాం. సో గురుడి కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి రావటం వన్ ఆఫ్ ద మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలి ఈ వారం. అలాగే బుధుడు కూడా మిథున రాశి తన స్వక్షేత్రంలోకి వృషభ రాశి నుంచి రావడం జరిగింది. సో మేజర్గా ఈ రెండు గ్రహాల యొక్క ట్రాన్సిట్ మనకి జరిగింది. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనరాశిలో, కుజుడు స్వక్షేత్రంలో మేషరాశిలో, వృషభంలో రవి యొక్క సంచారం, బుధ శుక్రులు మిథునంలో, కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, రాహు అలాగే కుంభరాశిలో సంచారంలో ఉంటున్నారు. ముఖ్యంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే వృశ్చిక ధనుర్ మీనరాశుల మీదగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం ఆధారంగా అలాగే మిగతా గ్రహస్థితి ఆధారంగా కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం, రాశ్యాధిపతి రవి దశమ స్థానంలో ఉన్న యాక్చువల్గా వెరీ గుడ్ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఇన్ 10th హౌస్. రవికి చాలా వరకు కూడా ఈ 10th హౌస్లో మంచి దిగ్బలం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఏకాగ్రత, లక్ష్యం, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నీ కూడా మీ యొక్క కర్మస్థానం మీద, ఉద్యోగం మీద, మీ ప్రొఫెషన్ మీద, లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఆర్ ఇంటికి సంబంధించి అవి ఇవి కాకుండా సో మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ వర్క్, ఓన్లీ వర్క్ మ్యాటర్స్. సో అలాగే బుధుడు శుక్రుడు కూడా ఈ వారం అంతా కూడా కలిసి ఉంటారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు మిత్రక్షేత్రంలోనూ స్వక్షేత్రంలోనూ బుధ శుక్రుల యొక్క కలయిక, పైగా లాభస్థానంలో గోచారంలో ఉండడం సింహరాశి వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం అని చెప్పాలి మనం. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి జనరల్గా మిత్రక్షేత్రంలో జరుగుతుందో, సింహరాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లోనూ మీరు పడుతున్న కష్టానికి సంబంధించో, షార్ట్ జర్నీస్కి సంబంధించో, సిబ్లింగ్స్ అండ్ మీ సర్వెంట్స్, తోబుట్టువులు, కొలీగ్స్ అందరి సపోర్ట్కి సంబంధించో డెఫినెట్గా వీటి రీత్యా మీకు మంచి లాభదాయకమైన కొన్ని గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో అలాగే గురు శుక్ర శనివారాలు వారాంతంలో 3 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం నుంచి గురుని యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. హంస మహాపురుష యోగం మనం చెప్పుకున్నాం. నేను కర్కాటక రాశి ఇక్కడ సింహరాశికి మెయిన్గా 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం మొదలైంది. సో యు ఫీల్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సెస్ స్టార్టెడ్, కొంచెం ఖర్చులు పెరగబోతున్నాయి అనే సిమ్టమ్స్ మీకు ఈ వారం నుంచి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్గా 4వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపించటం, అర్ధాష్టమంలో చంద్రుడు, పైగా నీచ సంచారం, యాక్చువల్గా నీచ చంద్రుడు వృశ్చిక రాశిలో. సో కాబట్టి కొన్ని డొమెస్టికల్ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో, జాబ్ రిలేటెడ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఎమోషనలైజ్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు వారం ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అంటాం సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ఏవైనా కొంచెం అవసరమైన విషయాలకి సంబంధించిన
పనుల వల్ల కొన్ని ఖర్చులు అయితే వీళ్ళకి పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో పిల్లల హెల్త్ మ్యాటర్స్లో కొంచెం కేర్ తీసుకోవటం, మీ హెల్త్ మ్యాటర్స్లో కొంచెం కేర్ తీసుకోవటం, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా కొంచెం ఆలోచించడం చాలా మంచిది. బట్ డెఫినెట్లీ బుధ శుక్రుల యొక్క యుతి వీళ్ళ కంజంక్షన్ లాభస్థానంలో ఉంది కాబట్టి కొంతవరకు బెటర్ రిజల్ట్స్ అనేవి మీ ప్రొఫెషన్లోను, అలాగే ధనపరమైన విషయాల్లోనూ, కొంచెం ఆర్థికపరంగా కుటుంబపరమైన విషయాల్లోనూ కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. అయితే టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ అండ్ లోన్ మ్యాటర్స్, డైలీ రొటీన్ వర్క్స్, మీరు చేసే సర్వీసుల్లో లిటిగేషన్ లేకుండా ఉండటం చూసుకోవటం అనేది చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క వేయిస్థాన సంచారం మొదలైంది కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దత్తాత్రేయుడికి దర్శనం చేసుకుని చక్కగా దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే శని యొక్క సంచారం కూడా ఇది మీ ఆరోగ్యానికి రుణ ఒత్తిడిని ఎక్కువ క్రియేట్ చేయడానికి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం కూడా ప్రస్తుతం ఉన్న పొజిషన్లో చాలా మంచిది. ఇక్కడ 2 లాంగ్ అండ్ లార్జ్ ప్లానెట్స్ సాటర్న్ అండ్ జూపిటర్ ఇద్దరు కూడా దుస్థానాల్లోకి వెళ్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సిచ్యువేషన్స్ని, పరిస్థితుల్ని మెజర్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అయితే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఏదైతే ఉందో గురువు గారు ఇక్కడ ఉచ్చరించి ఆయన ఆస్పెక్ట్ చేసి కొంత ఖర్చు అయినా కూడా మీరు మరీ ఫాల్ డౌన్ అయిపోకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని జూపిటర్ ప్రొటెక్ట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.